హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పోరి. ఇప్పుడు మళ్ళీ సరికొత్త ట్రావెలింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అంటే ఇంతకుముందు మీరు సిరిడి వెళ్ళే వీడియో చూసారు కదా, దానికి కంటిన్యూస్ ఈ వీడియో అనమాట. ఇది పార్ట్ 2 అనమాట. సిరిడి టు శని సింగాపూర్ వెళ్ళే రూట్ అనమాట. అక్కడ దగ్గరలో ఉందని మేము అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లని చూద్దామని డిసైడ్ అయ్యాము. సో వెళ్ళే రూట్ ఒకసారి చూడండి. వెళ్తున్నాం మేమైతే. దానికి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటారు పర్సన్కి. మేము వెళ్ళే దారిలో ఒక లొకేషన్ దగ్గర మనకు ఆపారు. ఆ లొకేషన్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఎద్దుతో చెరుకు రసం చేస్తారనమాట. ఒకసారి చూడండి వీడియోలో. ఎద్దుతో చెరుకు రసం అనమాట. అంటే మిషన్స్ యూజ్ చేయకుండా ఎద్దుతో చెరుకు రసం ఎద్దుతో చెరుకు రసం చేస్తారనమాట. ఒకసారి చూడండి. అది దాని గ్లాస్ వచ్చేసి మ్యాక్సిమం 100కి బిలో ఉంటుంది. మ్యాక్సిమం 50 60 70 ఇట్లా ఉంటుంది కాస్ట్ వచ్చేది. గ్లాసు చాలా బాగుంటుంది, నేచురల్ ప్రోడక్ట్. బట్ నాకైతే చాలా జాలనిపించింది. ఇంతమందికి ఇది ఏంటి ఇలా మిషన్స్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఇది అంటే ఫేమస్ అనమాట. అది మనం అనకూడదు, బట్ ఇంత వెయిట్ కాస్తుంది ఏంటి అని నేనైతే చాలా జాలేసింది. సో అక్కడి నుంచి అయిపోయినాక మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము శని సింగపూర్ వెళ్ళడానికి. అది మ్యాక్సిమం ఒక 150 ఆర్ 120 కిలోమీటర్స్ వస్తుంది. ఫైనల్గా మేము రీచ్ అయిపోయాం శని సింగపూర్. మేము రీచ్ అయింది ఒక మ్యాక్సిమం 2 అవర్స్ ఉంటుంది. అక్కడ దేవుడి విగ్రహం అయితే ఇదండి. అక్కడ గుడి ఉంటుంది, కాకపోతే గుడికి గోపురం ఏమి ఉండవన్నమాట. అది రాయి లెక్కలో ఉంటుంది అన్నమాట గుడి. సో అక్కడ మనకి బయటన అక్కడ చాలా ఫ్రాడ్స్ అవుతుంటాయి. అది మీరు వెళ్ళేటప్పుడు ముందు కొంచెం చెక్ చేసుకోండి. ఆయిల్స్ వేసుకొని నువ్వుల నూనె కొనుక్కోవాలన్నమాట. అది ఆ సన్నిధానంలో దొరుకుతుంది. ఇప్పుడు నువ్వుల నూనె దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకొని ఇలా దేవుడు పైన వేయాలన్నమాట నువ్వుల నూనె. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అలా వేసినాక చూస్తారా పైన కుండలా కనిపిస్తుంది కదా, మనం వేరే దగ్గర అక్కడ వేస్తే డైరెక్ట్గా దేవుడి దగ్గర అలా పడుతుందన్నమాట అభిషేకంలా. లేదు కొంతమంది త్రయోదశి శనివన్నీ దేవుళ్ళు పూజ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళి వేసుకోవాలన్నమాట. అది నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఇంకో పద్ధతి ఏంటంటే, అక్కడ ఇళ్ళకి ఎక్కడ కూడా తలుపులంటూ ఉండవండి, డోర్స్ ఉండకుండా ఉంటాయంట. అక్కడ ఎక్కడ దొంగతనాలు అనగా ఏమి అవ్వదు. ఒకసారి చూడండి, దొంగతనాలు అసలు ఏమి అవ్వవు. తలుపులు లేని హౌసెస్ ఉంటాయి. బ్యాంకులు కూడా అవ్వవు. ఒకవేళ దొంగతనం అయినట్టయితే దేవుడు పట్టేస్తాడంట. అదే అంటే శనిదేవుడు వెనక్కి వెళ్ళిపోతారని అక్కడ ఊర్లో అంతా నమ్మకం అన్నమాట. సో అక్కడైతే ఎటువంటి దొంగతనాలు కానీ ఏమి కూడా అవ్వవు. అది దేవుడు అయితే ఇట్లా ఉంటారు చూడండి. ఒక రాయ దేవుడికంటూ ఒక నీడ ఏమి ఉండదు. అక్కడ ఫుడ్ విషయం మాత్రం అస్సలు చెప్పకండోయ్, అస్సలు ఏం బాగాలేదు. మేమైతే చాలా స్ట్రగుల్ అయితే ఫుడ్ కోసం అయితే అనుభవించాము. అవి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళొద్దు అన్నా కూడా వెళ్ళాము. సరే మనకున్న శని పోతుంది కదా అనుకొని వెళ్ళామండి. ఫైనల్గా ఇదండి వీడియో. దాన్ని ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ ఫ్రాడ్స్ అవుతాయి. ఒక్కసారి అవన్నీ మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. దెన్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.